రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలపాలి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, జగన్ పొదిలి పర్యటనలో పొగలు, ఉద్రిక్తత, హై టెన్షను, చెప్పులు విసిరేరట, రాళ్ళు విసిరేరట, అంతా హడావడ అవుతున్నదట. జనసందోహం చాలా అద్భుతంగా వచ్చింది. నీరాజనాలు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కానీ ఒక్కొక్క ప్రచారం. ఇది ఓర్వలేక కూటమికి సంబంధించిన వ్యక్తులు దాన్ని అడ్డుకోవడానికి చూశారు. జగన్ గో బ్యాక్ అన్నారు, ఆయన ఆపే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టా అని చెప్పి మాట్లాడే పరిస్థితి. అంటే రెండు విషయాలు. ఒకటి, నేను మీరు అన్నాక సాక్షి చూసే వాళ్ళు ఇప్పటికీ ఇంకా చెప్పట్లేదు, మరి తర్వాత చెప్తారో నాకు తెలియదు. కానీ అయ్యో సార్, మన దగ్గర అదే అందుకే నేను చెప్తుంది, తెలుగుదేశం వాళ్ళు నిరసన తెలిపారు, రాళ్ళు చెప్పులు విసిరారు. ఒక చెప్పు డిఎస్పి లక్ష్మీనారాయణ మీద పడింది. ఇది వస్తున్నటువంటి సమాచారం. తర్వాత వాళ్ళ దాంట్లోనేమో అది చూపిస్తున్నారు, ఏది ఆయన మాట్లాడింది పొగాకు, అది డిఎస్పి మీద పడింది. సో పర్యటనను అడ్డుకున్నట్టు లేదు, పర్యటన అయిపోయింది, ఆయన మీడియాతో మాట్లాడారు, అది అయిపోయింది. ఆ రెండు పార్టీల మధ్య అది జరిగి ఉండొచ్చు. అమరావతిలో కూడా ఇటువంటి ఘర్షణ ఏదో జరిగిందని కూడా సమాచారం వస్తుంది. మొదటిది ఏంటంటే, అసలు ఇలా ఒకరినొకరు అడ్డుకోవటం అన్నది, అది నిరసన తెలపడం వేరు, రాళ్ళు విసరడాలు, చెప్పులు ఇవి విసరడాలు. ఇప్పుడు వెళ్ళి పోలీసుకు తగిలితే పాపం పోలీసు ఏం చేస్తాడు, ఒకరిద్దరు పోలీసులకు కూడా తగిలేవి. ఇది ఏమాత్రం వాంఛనీయమైన విషయం కాదు. రాజకీయ నిరసన వేరు, ప్రత్యక్షంగా ఏదో ఘర్షణగా మార్చుకోవటం వేరు. ఇంకా రెండో అంశము పొగాకు సమస్య ఉంది. 36,000 నలబర్లి పొగాకు 36,000 క్వింటాలకు వస్తుందని చాలా ఆశపడితే కనీసం గత ఏడాది 24,000 వస్తే ఈసారి 12,000 కొనుక్కుంటామని అగ్రిమెంట్ చేసుకోవాల్సినంత పరిస్థితి. తీవ్రంగా పొగాకు నిల్వలు అక్కడ పెరిగిపోయాయి. ఒక 240 క్వింటాలన్నా కొంటారో లేదని వాళ్ళు వెంటబడుతున్న పరిస్థితి. కాబట్టి పొగాకు, కోకో, మామిడి వీటన్నిటికీ రైతులకు తీవ్రమైన సంక్షోభం వచ్చింది. ఇది కొనడం లేదు. ప్రైవేట్ కంపెనీలు ఇది వేయండి అని గత ఏడాదేమో బాగా ప్రోత్సహించాయి, ఈసారేమో వాళ్ళు వెనక్కు తగ్గారు. ఇప్పుడు జగన్ పర్యటనను ప్రకటించారు. ఆ ప్రకటించాక నేను వస్తున్నాను కాబట్టి కొంతవరకు కొంటున్నారని ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు. ఏం చెప్పాలంటే, నేను గతంలో 10 రోజుల కిందట మనం చేసిన చర్చలో కూడా పొగాకు సమస్య గురించి రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. నిన్న కూడా ఒక 3 పొగాకు కంపెనీలు, ఐటీసీ, జీపీఐ వీళ్ళతో ఒక అవగాహన కూడా వచ్చాయి, అంటే ఇంత కొంటాము అని. కానీ ఇప్పటికే సమస్య అయితే సమస్యనే. ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి పొగాకు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళడంలో ఏమీ ఆశ్చర్యం లేదు. ఇంకా మామూలే కదా, ఆయన వెళ్ళినా ఈయన వెళ్ళినా మేమున్నప్పుడు బాగుండేది, ఇప్పుడు బాగాలేదు. రైతు భరోసా కేంద్రాలు అన్న వాటిని నిర్వీర్యం చేయడం వల్ల, నకిలీ విత్తనాలు, పురుగు మందులు ఇవన్నీ రావడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చాయని జగన్ చెప్తున్నారు. ఇంకా మూడోది, చాలా ఆసక్తికరంగా, మోడీ 20,000 రూపాయలు రైతుల కోసం ఇచ్చినప్పటికీ జగన్ చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వడం లేదని. అంటే ఇక్కడ మోదీ అయితే కామన్, అక్కడ వేల్పు, ఉమ్మడి వేల్పులాగా ఉన్నాడు మోదీ. నిజానికి అది కూడా మళ్ళీ వేరే అంశం మోదీ పాలన మీద కూడా. కాబట్టి జగన్ కొంత కదలికలోకి వెళ్ళటం, దీని గురించి ముందుగా ప్రకటించిన కార్యక్రమం ఇది. కాబట్టి రాజకీయ అంశ కోణం కంటే కూడా రైతుల కోణంలో దీన్ని చూడడం చాలా ముఖ్యం. అప్పుడు ఇప్పుడు కూడా ప్రభుత్వాలు తగినంత దానికి ఇవ్వడం లేదు. దానివల్ల వస్తున్న సమస్య కోకో కూడా చాలా తీవ్ర సమస్యగా ఉంది. వీటన్నిటినీ ముందు వ్యాపార పంటలు వేసుకోండి, మీకు విపరీతంగా డబ్బులు వస్తాయని చెప్తారు. తీరా పండించిన తర్వాత ఏమో కొనుక్కోమని బతిమాలాల్సిన పరిస్థితి ఏంటండి. జగన్ అది కూడా ఇందాక చెప్తున్నారు, ఇది మార్కెట్కి తెచ్చిన దాంట్లో 40% కూడా కొనట్లేదు, అంతా మళ్ళీ వెనక్కి తీసుకెళ్లాల్సి వస్తుందని. దీనివల్ల మళ్ళీ ట్రాన్స్పోర్టు, ఆ లాసు, ఇదంతా కూడా నా ఉద్దేశంలో ఈ పర్యటనకు సంబంధించి అది ఆయన మీద పడుతుంది. ఇంకా రెండోదేమో, ప్రతిపక్షమైన ప్రభుత్వ పక్షమైన అడ్డుకోవడాలు అనేవి అవి అనవసరమైనటువంటి విషయాలు. రైతుల కోణంలో దీన్ని చూడాల్సిన అవసరం చాలా ఉంది. మనం మళ్ళీ మధ్యాహ్నానికి చూస్తాం, ప్రభుత్వం తరఫున మళ్ళీ మాట్లాడతారు, ఇవన్నీ కూడా లేని దాన్ని పెద్ద చేస్తున్నారు, అది ఇది అని. మొన్ననే చంద్రబాబు కూడా ఉత్తర్వులు ఇచ్చి 500 కోట్లను కేటాయిస్తున్నాము, దానికి ఏదో మీరు కొనండి అని చెప్పడం కూడా జరిగింది. అంటే సమస్య ఉంది ఇక్కడ. కాబట్టి వెళ్ళటం, ప్రజా సమస్యల మీదకి వెళ్తే చాలా మంచిదండి. ఎంతసేపు రాజకీయ వివాదాలు వీటిలో మునిగితే లేకంటే రైతు సమస్యల మీదకి వెళ్ళడం చాలా మంచిదే. అన్నదాత సుఖీభవ దాని కింద ఇస్తామన్న డబ్బులు కూడా గత ఏడాది ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా మొదట్లో ఏమన్నారంటే, మోదీ కేంద్రం విడుదల చేయగానే ఇస్తాము, వాళ్ళతో పాటే మేము కూడా అన్నారు. వాళ్ళు ఇచ్చినా వీళ్ళు ఇవ్వడం లేదని ఈయన ఆరోపిస్తున్నారు. రైతాంగ సమస్యలు, రైతు సంఘాలు వాళ్ళైతే నిరంతరాయంగా చేస్తున్నారు. ఈ పొగాకు, కోకో
ఈ అంశాల మీద చాలా సదస్సులు అవి కూడా జరుగుతున్నాయి. సార్ సార్ అది ఎక్కువగా రాజకీయ అంశాలు ప్రస్తావించబోవడం కూడా ఆసక్తికరంగా ఉంది. నిన్న మహిళల సమస్యలు దాని మీద అని వాళ్ళు చేశారు. ఆ తర్వాత ఈయన వరుసగా ట్వీట్లు అవన్నీ కూడా పెట్టాడు. సో ఆ సమస్య సాక్షి కొమ్మినేని ఇవన్నీ ఉన్నప్పటికీ పొదిలి పర్యటనలో మీడియాతో మాట్లాడినప్పుడు ఆ అంశాలు ఏవి ప్రస్తావనకు రాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇద్దరు ఉన్నారు. రైతాంగంలో అసంతృప్తి పెరుగుతూ ఉంది. ఈ ధరలు వీటికి సంబంధించిన ఈ సర్వేలు కూడా రకరకాలుగా వస్తూ ఉంది కదా, దాని మీద కూడా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా ఏం బలంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. యా సార్ కొమ్మినేని కేసు తీవ్ర ఆరోపణలు, గుంటూరు జైలుకి ఆయన రిమాండ్కి పంపించారు.